అని డైరెక్ట్గా క్రిస్టియన్స్ని తిట్టలేదు కదా, మీరు ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు? మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ప్రార్థన చేస్తాను అని చెప్పినంత మాత్రాన క్రైస్తవులందరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు మిగిలినటువంటి పార్టీలకి. అంటే ఎలాంటివి? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మత మార్పిడి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువైపోయింది. జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే విచ్చలవిడిగా క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అని ఆయన మాట్లాడారు. అంటే రెడ్ లైట్ ఏరియాలో ఎక్కువగా ఎవరుంటారు అనేది మీరు వివరించారు. ఇక్కడి నుంచి వినండి. నేనే కదా మాట్లాడి ఉన్నోళ్ళందరినీ పట్టుకుని మీరు ఎవరిని పూజిస్తారా, మీరు హిందువులా క్రైస్తవులా అని అడుగుదాం. అక్కడ నీకు ఎవరు కనపడతారో చూస్తే క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళని దాదాపు 20 నుంచి 25 వేల మందిని తిరుపతి కొండల మీద దింపాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంటే ఎంప్లాయీస్ 5 సంవత్సరాల కాలంలో 20-25 వేల మందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చేంత మరి తిరుపతి కొండల మీద ఉందేమో నాకు తెలియదు ఆ విషయం. ఒకవేళ మీరు చెప్తే నేను తెలుసుకుంటాను. గుట్కాలు నవ్వులుతున్నారు అని చెప్పాడు. అది తిరుమల కొండ మీద. తిరుమల కొండ మీద గుట్కాలు నవ్వులుతున్నారు, మేము క్రైస్తవులం. కేవలం తిరుమల తిరుపతి పవిత్ర దేవస్థానానికి ఉన్న పవిత్రతను దెబ్బతీయడానికి ఇక్కడ గుట్కా నవ్వుతున్నాను, అందుకోసమే గుట్కా తింటున్నాను ఇక్కడికి వచ్చాను వీడికి చెప్పాడు. మీరేమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, ఆయన మీద ఆరోపణలు చేయడానికి మధ్యలో క్రైస్తవులను వాడుకున్నారు, లాగుతున్నారు, లాగారు, నోటుకొచ్చినట్లుగా మాట్లాడాడు సార్. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా చేయడు, ఆ పని చేయడు, వెళ్ళరు. నేను క్రైస్తవుని అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. కొంతమంది క్రిస్టియన్స్ కొన్ని బైబిల్స్ తీసుకుని లేకపోతే కొన్ని పాంప్లెట్స్ తీసుకుని ఊర్లో తిరుగుతూ చాలా మందిని మార్చడానికి ట్రై చేస్తున్నారు, మత మార్పిడి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవైపు రాజ్యాంగం ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు అని చెప్తుంది. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు సమానమే అంటుంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఈక్వల్ గా బ్రతకొచ్చు అని చెప్తుంది రాజ్యాంగం. మరొక వైపు ఇంకెవరు చెప్పాలి? సుప్రీంకోర్టు కంటే రాజ్యాంగం కంటే సుపీరియర్ ఎవడు ఇండియాలో? మీరన్న పాస్టర్స్ గురించే మాట్లాడుకుంటాం. ఈ మధ్య కాలంలో పాస్టర్స్ యొక్క రాసలీలలు, ప్రేయర్కి ఎవరైతే వచ్చారో వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు అవన్నీ కూడా న్యూస్లో చూసే ఉంటారు. జరుగుతాయి. ఒక క్రీస్తు నమ్మడానికి వచ్చిన, ప్రేయర్ చేసుకోవడానికి వచ్చిన ఒక మహిళ మీద అలా ఈవెన్ రేప్ కూడా జరిగింది. మీకు చెప్పట్లేదు. రేప్ జరగదని నేను ఏమన్నానా? సరే, ఇప్పుడు అందరూ చేస్తారు, అన్ని రిలీజన్ కి సంబంధించిన వాళ్ళు చెప్తాను. నన్ను చెప్పను. మీరు ఖండిస్తారా? ఖండించకపోవడం ఏంటి బ్రదర్? గుడ్డలోడు తీసుకొట్టాలి రోడ్డు మీదకి. ఒకవేళ అదే తప్పు నేను చేస్తే నడు రోడ్డు మీద ఇక్కడ ఏదైతే పెద్దది ఉందో దాని మీద వేలాడదీయాలి నన్ను తీసుకుని వెళ్ళి. తేలిగ్గా బ్రతికే జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య బైబిల్ పట్టుకొని తిరుగుతారు. అంటే క్రిస్టియానిటీ సింప్లిసిటీగా ఉంటది కాబట్టి. సింపుల్ సిటీ ఏంటి బ్రదర్? ఇవాళ మా పాస్టర్స్ వేసుకునే సూట్లు సినిమా హీరోలు కూడా